హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 9 వచ్చేసి నేనైతే చాలా సింపుల్గా మంచి ప్రోటీన్తో ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు కూడా నేను మార్నింగ్ డ్రింక్గా లెమన్ ఇంకా హనీ వాటర్ అయితే తాగాను. గోరువెచ్చని నీళ్ళలో లెమన్ ఇంకా హనీ వాటర్ తాగాను. మంచిగా టేస్టీ రెసిపీ అయితే ఈరోజు నేను మీకు చూపిస్తాను. నాకు తెలిసి నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొన్ని పల్లీలు గుప్పెడని చెప్పొచ్చు, రోస్టెడ్ పల్లీలు ఉంటాయి కదా, అవి తిన్నాను. నానబెట్టుకొని కూడా తినొచ్చు. లంచ్కి వచ్చేసి నేనైతే ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నాను. ఐరన్ కడాయిలో చికెన్ రోస్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చాలా తక్కువ నూనెతో 1-1.5 స్పూన్తోనే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రిల్ చికెన్ అంటారో, గీ రోస్ట్ అంటారో, మీ ఇష్టం, ఏదైనా పేరు పెట్టుకోండి. చాలా బాగుంటుంది. నేనైతే ఇందులో అస్సలు ఆయిల్ వేయట్లేదు. ప్రజెంట్ అయితే చికెన్ యాడ్ చేసి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంట్లో వాళ్ళ కోసం చికెన్ తెచ్చుకుంటే బ్రెస్ట్ సైడ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను దీన్ని సాల్ట్ ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఒకరికి కాదండి, మామూలుగా ఇద్దరు డైట్ చేసే వాళ్ళు ఉంటే ఇద్దరికి సరిపోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఈ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా దీనికి ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయ్యాయో. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా, ఇంకా మనం సాల్ట్ కూడా వేసాము. ఆ వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ దాంట్లోనే మగ్గిపోయేలాగా కుక్ చేసుకోవాలి బాగా. అంటే వాటర్ అన్నీ ఆవిరైపోవాలి. అందులోనే మూత పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడు పీస్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. చికెన్ తీసుకునేటప్పుడు కూడా బర్డ్ 1-1.5 kg లోపు ఉంటేనే బాగుంటుంది. అప్పుడే పీసెస్ సాఫ్ట్గా ఉంటాయి, ఫ్యాట్ కూడా ఉండదు. ఒకవేళ మీకు నాటుకోడి అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా ఇలాగే కుక్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం వాటర్ వేసి 2 విజిల్స్ అలా పెట్టుకొని ఆ తర్వాత ఇలా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి వాటర్ అన్నీ కూడా ఆవిరైపోయాయి కదా. ఈ స్టేజ్లోనే నేనైతే కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వేసాను, ఇంకా కొంచెం వేస్తాను. అంటే 2 స్పూన్స్ వరకు, దాదాపుగా 2 స్పూన్స్ వరకు గీ అయితే యాడ్ చేస్తాను. ఇలా పెడితే గడ్డ కట్టుకున్న గీ ఉంటుంది కదా, ఆ స్పూన్ నుంచి రిలీజ్ అవుతుందని చెప్పి నేను అలాగే ప్యాన్కే పెట్టి ఉంచాను. ఐరన్ కడాయిలో మంచి టేస్ట్ వస్తుంది. రెడ్గా గ్రిల్ అవుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఐరన్ కడాయి ఉంటే. లేదు అనుకుంటే నాన్ స్టిక్ లేదంటే స్టీలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నాకైతే స్పెషల్గా ఇది బాగా నచ్చుతుంది. అందుకోసమనే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే అడుగు సైడు టర్న్ చేసినప్పుడు రెడ్గా అవుతాయి. చూడండి నేను మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా గ్రిల్ అవుతుందన్నమాట. మనము ఓవెన్లో పెట్టుకొని లేదంటే బొగ్గుల మీద కాల్చుకొని గ్రిల్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అవుతాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు. లాస్ట్లో కొంచెం పెప్పర్, కొంచెం ధనియాల పొడి మాత్రమే యాడ్ చేస్తాను. స్పైసెస్ కూడా ఏమి యాడ్ చేయట్లేదు. ఇలాగే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది. చూడండి నేనైతే పెప్పర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం మనకి ఇంకా కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువసేపు రోస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా సరిపోతుంది. ఇంకా ఎక్కువసేపు రోస్ట్ చేస్తే కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. వెజిటబుల్ సలాడ్తో తింటే కూడా ఇది చాలా బాగుంటుంది. నేనైతే కీరా, ఆనియన్, లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎంత బాగుంటుందో. ఒకవేళ ఆకుకూరలు, లెట్యూస్ ఇవన్నీ ఉంటే వాటితో కూడా చాలా బాగుంటుంది. అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి రోజ్ టీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను. మామూలుగా కెటిల్ ఉంటుంది కదా, కెటిల్లోనే రోజ్ పెటల్స్ వేసి వేడి నీళ్ళు అయితే ఆన్ చేశాను. అవి మరిగిన తర్వాత ఇంకా లెమన్ యాడ్ చేసుకొని దీన్ని గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇంకా డిన్నర్కి వచ్చేసి ఇంట్లో ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి. నార్మల్గా అయితే ఈవినింగ్ వెజిటేబుల్ సలాడ్ తినాలి అనుకున్నాను, కానీ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ మిలన్తో అయితే నేను డిన్నర్ కంప్లీట్ చేసేసాను. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ మంచి మంచి రెసిపీస్తో రేపు మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.